సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి. రిటైర్మెంట్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్స్ ఫ్యామిలీస్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆశీనులైనటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక వ్యక్తి రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇంతమంది ఇక్కడికి అటెండ్ అయ్యారంటేనే ఆ వ్యక్తితో ఉన్నటువంటి సాన్నిధ్యమే ఇంత దూరం రాణిస్తుంది అనే దానికి నిదర్శనం. ఎవరి దైనందిన జీవితంలో వారు వర్కలు చేసుకునే టైంలో కూడా ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, హృదయానికి తాకిన వ్యక్తి రిటైర్మెంట్ అప్పుడే ఇంతమంది వారి వారి వృత్తులను పక్కన పెట్టి రాగలరు. ఇంతమంది మన్నలు పొందాడంటే సుబ్బారెడ్డి గారు నిజ జీవితంలో కూడా అంత మనిషిగా అంత మంచిగా మీ అందరితో కలిసి ఉండబట్టే ఈరోజు అతని రిటైర్మెంట్ ఫంక్షన్ నిండుగా మెండుగా జరుగుతుంది. బహుశా ప్రొఫెషనల్ పర్సన్స్కి రిటైర్మెంట్ ఉండదేమో, ఓన్లీ రేపటి నుంచి ఆయనకి గవర్నమెంట్ జీతం కట్ అవుతుందే తప్ప నిజ జీవితంలో ఆయన ఉన్నంతకాలం డాక్టర్గానే కొనసాగుతాడు. ఆయన సేవలు నిన్నటికి కొంత ఒక్కరికే పరిమితమైనటువంటి తన వృత్తిని రేపటి నుంచి కావాల్లో ఉన్నటువంటి అందరి సర్జన్లకు ఉపయోగపడే విధంగా ఆయన బహుశా ప్రమోషన్ తీసుకున్నాడనే మనం భావించాలి. మనిషి జీవితంలో రిటైర్మెంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగికి ప్రతిసారి ఉండేటువంటి విషయమే. అందులో ఎవరు కూడా అతిథులు కాదు. ఈ సందర్భంలో సుబ్బారెడ్డి గారు రిటైర్మెంట్ చేసుకుని రేపటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించి ఇంకా కావుల్లో ఉన్నటువంటి యంగ్ డాక్టర్స్ అందరూ కూడా సర్జన్స్గా వస్తున్నారు. తన మెలకువలు తన లక్షణాలను వాళ్ళకు కూడా నేర్పి కావులు ఎక్కడ కూడా డెత్ కేసులు లేకుండా, ఆపరేషన్ టైంలో ఎటువంటి విపత్తర పరిస్థితులు రాకుండా నీ తెలివిని నీ ఆలోచనని మిగతా డాక్టర్లందరూ కూడా తెలిపి కావలి డాక్టర్లు ఒక ఐక్యతకు మారుపేరుగా ఉండేటువంటి కావల్లో తప్పకుండా నీ సేవలు అందరికీ అందించాలని కూడా మనసారా కోరుకుంటూ మిత్రుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.